జగిత్యాల జిల్లా మెట్పల్లి మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ 10 స్థానాలు గెలిచినా చైర్మన్ పదవి దక్కకపోవడంతో పార్టీలో అసంతృప్తి వ్యక్తమైంది. దీంతో బీజేపీ నుంచి గెలిచిన కొందరు అభ్యర్థులు మెట్పల్లి జిల్లా అధ్యక్షుడు యాదగిరి బాబు నివాసంపై దాడి చేసి ఫర్నిచర్ ధ్వంసం చేసినట్లు సమాచారం. అధికారులకు బీఫామ్ ఇవ్వడంలో ఆలస్యం జరగడంతోనే చైర్మన్ పదవి చేజారిపోయిందని బీజేపీ అభ్యర్థులు ఆరోపించారు. ఈ ఘటనతో స్థానిక రాజకీయ వాతావరణం ఉద్రిక్తంగా మారింది. భారతీయ జనతా పార్టీ ఏదైతే మున్సిపల్ ఎలక్షన్స్ నిన్న జరిగినాయో ఈరోజు జరిగిన ఎలక్షన్లలో మా భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు 10 మంది మున్సిపల్ కౌన్సిలర్ గెలిచిండ్రు. వాళ్ళని నేను మున్సిపల్లో పొద్దుగల ఈ ప్రాసెస్లో భాగంగానే మున్సిపల్కి వెళ్ళి నిన్న మా యొక్క స్టేట్ ప్రెసిడెంట్ గారు ఏదైతే విప్పు నాకు పంపించిన వెంటనే నేను మన మున్సిపల్ ఇవ్వడం జరిగింది. సేమ్ ఈరోజు జరిగిన యొక్క ఈ కార్యక్రమంలో మా నుంచి మీనా సుఖేందర్ గౌడ్ అంటే నా కాంగ్రెస్కి ఓటేసిండు. దానికి విప్పు వర్తిస్తుంది, అది మున్సిపాలిటీ వాళ్ళు చూసుకుంటారు. దాన్ని వీళ్ళు మిస్అండర్స్టాండ్ చేసుకుని అనవసరంగా నా మీద నా కుటుంబం మీద దాడి చేసి అన్పార్లమెంట్ లాంగ్వేజ్ మాట్లాడిన వాళ్ళ మీద కంప్లైంట్ చేస్తున్నా. స్టేట్ పార్టీ దృష్టికి తీసుకుపోతా, వాళ్ళు పార్టీ దృష్టికి తీసుకుపోతా, వాళ్ళు ఏ విధంగా చెప్తే దాని మీద మేము ఫాలో అయితే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేస్తున్నా. నాది ఎటువంటి తప్పు లేదు, మేము ఎటువంటి మోసం చేయలేము. విప్పు మనం స్టేట్ పార్టీకి వచ్చిన విప్పు మనం జారీ చేసినామని మీకు నేను తెలియజేస్తాను.